ఇబ్బంది ఏం లేదండి, అన్ని బాగున్నాయి. తెలుగుదేశం వచ్చిన తర్వాత చాలా ఫ్రీగా ఉంది. బాబు అన్న బాగా చేశాడు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు, అన్ని సూపర్ 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 ఉన్నాయి. ఏం కాదు, చాలా చాలా ఫ్రీగా వెళ్తున్నారు. 6 రోజుల నుంచి వస్తున్నాము, ఏ ఇబ్బంది లేదు, చాలా బాగుంది, బాగున్నాయి. బస్సు కూడా బాగుంది, చాలా బాగుంది, గంటలో దర్శనం అయిపోతుంది. సూపర్. భోజనాలు కూడా బాగున్నాయి. అప్పుడు ఇంత ఇంత ఇంత, ఇప్పుడు మనకి ఎంత కావాలంటే అంత పెడతాం. సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరా ఏర్పాట్లు ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు. అలాంటి ఇబ్బంది ఏ ఇబ్బంది లేదండి, బాగుంది. మళ్ళీ 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 చంద్రబాబు నాయుడు గారు మా అన్నగారే రావాలి. ఆయన ఉంటే పరిపాలన బాగుంటది. ఆడవాళ్ళు చక్కగా అప్పచెల్లిలా చూసుకుంటాడు, తోడుబుట్టులా చూసుకుంటాడు, కన్న కూతురులా చూసుకుంటాడు. ఎప్పుడైనా దసరా ఏర్పాట్లు ఇలా చూసారు? ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాల్లో మీరు? అన్నయ్య ఉంటే ఎప్పుడు ఇలాగే ఉంటది, సూపర్ సూపర్ గా ఉంటది. వేల మంది వస్తున్నారు, అందరికి ఎంత సదుపాయాలు జరుగుతున్నాయి, ఎంత బాగా జరుగుతున్నాయి. అన్నయ్య ఉండబట్టే, బాబు ఉండబట్టే సూపర్ 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 సూపర్. అమ్మవారిని దర్శనం చేసుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. నవరాత్రుల సమయంలో దర్శనం చేసుకోవడం అనేది అమ్మ ఒక వరంలా భావిస్తున్నాం మేము. ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. అంత పబ్లిక్ కి కూడా లైన్ లో కూడా ఏమి ఇబ్బంది కలగకుండా అంత బాగా చేశారు. మేము ఇంత ముందు కూడా వచ్చాం, కానీ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు లైన్ లో అంతా కూడా బాగా లేదండి. మేము దర్శనానికి కూడా ఏంటంటే ఒక 1 hour లో అయిపోయింది. మాకు ఎక్కువసేపు కూడా ఏం పట్టలేదు, టైమ్ 2-3 hours అని చెప్పారు నార్మల్ గానీ. 1 hour లో దర్శనం అయిపోయింది. వాటర్ బాటిల్, మజ్జిగ అన్ని ఏర్పాటు చేశారు, చాలా బాగా చేశారు. లడ్డూలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. అయితే ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లు బాగున్నాయి. ఇక్కడ కిందకి ఎక్కినప్పటి నుంచి కూడా ఏమి ఇబ్బంది కలగలేదు. అంత దర్శనం కూడా చాలా బాగా అయినాయి. అంటే పుష్ కూడా చేయట్లేదు లైన్ లో, అంత బాగా. లోపల కూడా ఉన్నాం, ఒక 2 నిమిషాల వరకు అమ్మని చూసి దర్శనం చేసుకుని ఉన్నాం. లైన్ అంతా ఫ్రీగానే ఉంది, ఎవరు తోసుకోవడాలు నెట్టుకోవడాలు కూడా ఏం లేదు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. క్యూ లైన్ లో ఇబ్బంది ఏమైనా పడ్డావా? ఇబ్బంది ఏం పడలే, చక్కగా వెళ్ళాం, ఆనందంగా ఉంది. నాకైతే క్యూ లైన్ లో మీకు వాటర్ సప్లై ఏమైనా చేశారా? చేశారు, మజ్జిగ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, అంతా బాగుంది. అన్నప్రసాదం ఎలా ఉంది? భోజనం చాలా బాగుంటాయి, ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు గతంలో ఎలా ఉంది ఏర్పాట్లు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడే బాగుంది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత బాగున్నాడు. చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు బాగున్నాయి. అంతకుముందు బాగాలేదు అన్నారుగా. నేనే బాగా చేశాను అన్నాడు ఆయన. జగన్ బాగా చేయలేదు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడు. బాగుంది, చాలా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. అమ్మవారి దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సూపర్ అండి, సూపర్. అడుగడుగున వాటర్ బాటిల్స్ పెట్టారు, వాష్రూమ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. చాలా చక్కగా లైన్ లో వెళ్ళాము. మధ్యలో కూడా పాలు కూడా ఇచ్చారు, వేడి వేడి పాలు చిన్నపిల్లలకు, వృద్ధులకు అందరికీ ఇస్తున్నారు. చాలా బాగుంది, మంచిగా అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ అడుగడుగున పోలీసు వాళ్ళు ఉన్నారు, మంచిగా పర్యవేక్షణలో వాళ్ళందరూ ఉన్నారు. భక్తులను కూడా అందరినీ గమనిస్తున్నారు. బాగుందండి. అన్నప్రసాదం కూడా మేము వెళ్ళాము, బాగా ట్రీట్ చేస్తున్నారు. 100 మందిని పంపిస్తున్నారు నీట్ గా. భోజనాలు కూడా చక్కగా ఉన్నాయి, బాగా చేశారు ఏర్పాట్లు మాత్రం. థ్యాంక్ యూ ఏపీ గవర్నమెంట్ కూడా థ్యాంక్ యూ. దసరా ఏర్పాట్లు ఎలా చేస్తారని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదు, ఊహించలేదు. బాగా చక్కగా ఉంది. అమ్మవారిని కూడా చక్కగా దర్శనం చేసుకున్నాం మేము. నీట్ గా అయిపోయింది, బాగా మంచి హ్యాపీగా ఉంది. ఎలా జరిగింది దర్శనం? చాలా 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 బాగా జరిగింది. మంచి బాటిల్, మధ్య ప్యాకెట్లు, లైన్ కూడా బాగానే వెళ్తుంది. పోలీసులు కూడా బాగా సహాయిస్తున్నారు. మేము 11 రోజుల్లో అమ్మవారికి దర్శనానికి వస్తాము. చాలా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఏ సంవత్సరం లేదు. చాలా చాలా బాగుంది. ఏమీ లేదు, పాలు ఇస్తున్నారు, మధ్య ప్యాకెట్లు ఇస్తున్నారు. మధ్య ప్యాకెట్లు కూడా ఉన్నాయి మా కాడ. మంచి బాటిల్ ఇస్తున్నారు. భోజనం కూడా మేము 11 రోజులు ఇక్కడే భోజనం చేసి వెళ్తున్నాము. సూపర్ సూపర్ ఉన్నాయి, బాగున్నాయి. మజ్జిగ, పచ్చడి, బంగాళదుంప కూర, క్యాబేజీ బాగానే ప్రసాదాలు దొరుకుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇంత బాగా దుర్గమ్మ తల్లి దసరా అంటే ఏంటో అలాగా ఉంది. ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దసరా అంటే ఇది, దసరా కళ అంటే ఇది అన్నట్టుగా ఉంది. చాలా చాలా బాగుంది. ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉంది? చాలా ఫ్రీగా ఉందండి దర్శనం, చాలా ఫ్రీగా జరిగింది, ప్రశాంతంగా జరిగింది. మాకేం ఇబ్బంది లేదు. అన్న సమారాధన కూడా బాగా జరిగింది. అంత వెయిటింగ్ ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగింది. మేము మార్నింగ్ 10:15కి వచ్చాం టెంపుల్ కి. వచ్చిన దగ్గర నుంచి మేమైతే ఏమి ఇబ్బంది పడలా, అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ మొత్తం చాలా బాగుంది. అన్న ప్రసాదం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా ప్రశాంతంగా ఇబ్బంది లేకుండా బాగా పెడుతున్నారు. వాటర్ బాటిల్ అంతా సప్లై అంతా బాగుంది. వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు దారిలో, పైకి వెళ్ళేదాకా దర్శనం అయ్యేదాకా, దర్శనం అయిన తర్వాత కూడా ఇస్తున్నారు. క్యూ లైన్ లో కూడా ఇస్తున్నారు వాటర్ బాటిల్స్. మేము ఎక్కడ ఇబ్బంది పడలా. పసిపిల్లలకు పాలు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, బాగుంది. లడ్డూలు ఎన్ని కావాలన్నా ఇస్తున్నారు.
చేస్తున్నారు. దసరా ఏర్పాట్లు దసరా బాగానే చేశారు. బాగానే ఉన్నాయి, దర్శనాలు బాగున్నాయి, భోజనాలు బాగున్నాయి. చూస్తూ ఇంకా లైన్ వెళ్ళిపోతుంది, ఆగట్లే. ఇక్కడ అలా రన్నింగ్ అయిపోతుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా బాగానే జరుగుతుంది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ వాటర్ బాటిల్ ఇస్తున్నారు, బాగానే అంతా బాగానే ఉంది. సామాన్లు కూడా బాగానే అన్ని ఒక 2 గంటల్లో దర్శనం అయ్యి భోజనాలు అయిపోతుంది. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగుంది, బాగా చేశారు. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఏం పడలే. బఫీ పెట్టేస్తున్నారు కదా, స్పీడ్గా వెళ్ళిపోతుంది. బఫీ మూల బాగుంది. దర్శనం ఎలా జరిగింది? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. క్యూ లైన్లో కూడా మజ్జిగ ఇవ్వడం కానీ, పాలు ఇవ్వడం కానీ, ఎక్కడ కూడా తోపుడు లేకుండా చక్కగా మంచిగా క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దేవస్థానం వారు మంచి ఏర్పాటు చేసిన అభినందనలు తెలియజేసుకున్నాం. ఈ రోజు మేము మార్నింగ్ కింద నుంచి వినాయక టెంపుల్ దగ్గర నుంచి నడుచుకుంటూ వచ్చాము. ఎటువంటి ఇబ్బంది లేదు. క్యూ లైన్ లో అంతా సాఫీగా నడిపిస్తున్నారు. తర్వాత గైడ్ లైన్స్ కూడా ఇస్తున్నారు. ఇలా వెళ్ళండి, ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి టైం కి నైట్ లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మంచి ఏర్పాటు చేసుకుని దానికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భోజనం చేశాము. భోజనం చేసినప్పుడు అన్న ప్రసాదం, పులిహార కానీ అన్ని కూడా ఏర్పాట్లు బాగున్నాయండి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ మంచిగా పనిచేసిందండి ఈ ఏర్పాట్లు. చంద్రబాబు నాయుడు గారు బాగా మొదటి నుంచి కూడా ఆయనకి హిందుత్వం పట్ల భక్తి భావాలు ఎక్కువ ఉన్న మనిషి కాబట్టి సమన్వయంతో పనిచేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నారు. దానికి ధన్యవాదాలు తెలుసుకున్నాం. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఇక్కడ ఇబ్బంది లేదు, చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. ఎక్కడెక్కడ బటర్ మిల్క్ వాటర్ బాటిల్స్ చాలా చక్కగా అరేంజ్ చేశారు. అది నట్టా కూడా 4 లైన్స్ 3 లైన్స్ పెట్టారు. చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. అంటే అన్నప్రసాదం ఎలా ఉంది? అన్నప్రసాదం కూడా టేస్ట్ కూడా బాగుంది. అన్ని రకాలు ఏంటి పులిహార, చక్కెర పొంగలి, పప్పు, కూర, రైస్, సాంబార్, మజ్జిగ కూడా చక్కగా ఉంది. అన్ని చాలా బాగున్నాయి, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ ఎక్సలెంట్ అనమాట. అంటే గవర్నమెంట్ బాగా చేసిందా? టాప్ అంతకన్నా ఏ గవర్నమెంట్ చేయలేదు ఇంత బాగా చేసినట్లు. ఇంకా అసలు పేరు పడ్డానికి వీల్లేదు. ఎక్సలెంట్ అనమాట. ఎలా ఉంది దర్శనం? బాగానే ఉంది దర్శనం. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం ఇబ్బంది లేదు, అన్ని ఫ్రీగానే అయ్యాయి. పిల్లలు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఎవరు ఇబ్బంది పడలేదు, చాలా బాగుంది, చాలా బాగా జరిగింది. క్యూ లైన్ లో ఎవరు ఇబ్బంది పెట్టలేదు, చాలా బాగా జరిగింది. అందరికీ ఒకటే ఫ్రీ దర్శనం అయింది. అమ్మవారిని కూడా బాగా చూసాము, చాలా తృప్తిగా ఉంది. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగున్నాయి. ఎమ్మటెమ్మటనే వాటర్ ఇవ్వటం కానీ, మజ్జిగ ఇవ్వటం కానీ, దర్శనం బాగా అయింది. ఏ ఇబ్బంది లేదు. భోజనం ఎలా ఉంది? అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుంది. నవరాత్రులు ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది, ఇబ్బంది లేదు ముందు ఈ రోజు వరకు అయితే. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగిందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారండి. లాస్ట్ ఇయర్ కంటే ఇంకా చాలా బాగున్నాయండి. అమ్మ దర్శనం చాలా బాగా క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏమీ ఇబ్బంది పడలేదు, అస్సలు చక్కగా ఉంది అంతా కూడా. ఎక్కడికక్కడ పాలు ఇవ్వడం, మజ్జిగ ఇవ్వడం, వేడి పాలు, చాలా బాగా ఉందండి. ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు. మేము అసలు ఫ్రీ దర్శనానికి వెళ్ళామండి. ఎంత బాగా చక్కగా వెళ్ళామండి. మాకు అన్ని కూడా ఇచ్చారు. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్, పాలు, మజ్జిగ ప్యాకెట్లు అన్ని కూడా చక్కగా ఇచ్చారండి. బాగున్నాయండి. అన్నప్రసాదం కూడా బాగుందండి. దర్శనం ఎలా జరిగింది? బ్రహ్మాండంగా అయిందండి. ఇంత మంచి దర్శనం ఇప్పటి మటుకు కాలే. గంటలు అయిపోయింది మాకు. భోజనాలు, ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. క్యూ లైన్ లో వచ్చారు కదా, ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం ఇబ్బంది లేదండి. 1 అవర్ లో దర్శనం అయితే ఇదే ఫస్ట్ టైం. 10 ఏళ్ళ నుంచి వస్తున్నా, ఇంత మంచిగా అయింది ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడైనా 3-4 అవర్స్ అయ్యేది, ఇప్పుడు 1 అవర్ లో అయిపోయింది. క్యూ లైన్ లో వాటర్ బాటిల్ కానీ పాలు ఇస్తున్నారండి. పాలు ఇస్తున్నారు, వాటర్ బాటిల్ ఇస్తున్నారు, భోజనాలు ఇచ్చారు, అన్ని బాగున్నాయి. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది. చాలా బాగుందండి. అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. 3 కర్రీస్, స్వీటు, పెరుగు, సాంబార్ అన్ని ఉన్నాయండి. హోటల్లో కూడా ఇలాంటి భోజనం బెటర్ ఏమో అనిపించింది నాకైతే. అంటే లడ్డూలు ఎన్ని కాలం ఎన్ని ఇస్తున్నారు, లేకపోతే ఒకటే ఇస్తున్నారు? ఎన్ని అంటే అన్ని ఇస్తున్నారు లడ్డూలు. ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి. 5-10 నిమిషాలలో బయటకు వచ్చిన అన్ని మంచిగా అవుతుంది. ఏర్పాట్లు ఎలా చాలా బాగుంది. దర్శనం చాలా బాగుంది. మేము 4 గంటలకు వెళ్దాం అనుకున్నాం కానీ తొందరగా హాఫ్ అవర్ లోనే అయిపోయింది. తొందరగా దర్శనం. క్యూ లైన్ లో ఎవరైనా ఇబ్బంది ఉన్నాయా? ఏం ఇబ్బంది లేదు. మజ్జిగ, పాలు, వాటర్ అన్ని బాగా ఇచ్చారు. భోజనం కూడా తొందరగానే అయిపోయింది. అసలు ఈ టైంలో అధికారులు బాగా చూసుకున్నారు. అధికారులు బాగా చూసుకున్నారు. లైన్లు కూడా చాలా బాగుంది. పాలు, మజ్జిగ, మంచినీళ్ళు, వాటర్ అన్ని ఇస్తున్నారు. చక్కగా ఈ లైన్ లో పంపిస్తున్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేదండి. అందరూ మెచ్చుకుంటున్నారు. చాలా బాగుందని మెచ్చుకున్నారు. మేము కూడా మెచ్చుకుంటున్నాం. ఎంతోసేపు పట్టలేదండి. మేము ఎప్పుడు వెళ్తామో అని వచ్చాము. చక్కగా అమ్మవారి దర్శనం చేసుకున్నాం. ఎంత బాగా చేసుకున్నాం అంటే ఎప్పుడు చేసుకోవాలి, అంత దగ్గరకు పంపించారండి. చాలా బాగుంది. చాలా బాగుందండి. డౌటే లేదు. 100% చాలా చక్కగా ఉందండి. అన్ని ఇంత జనంలో కూడా కంట్రోల్ చేసి చక్కగా అన్ని చేసి పెట్టారు. చాలా బాగుంది. దర్శనం మంచిగా జరిగింది. కొంచెం ఫాస్ట్ పంపిస్తున్నారు. చూడండి బాగున్నాయండి. అన్నం కూడా, ప్రసాదం కూడా బాగానే ఉంది. ఏం లేదు, లైన్ సాఫీగా పంపించేస్తున్నారు. అందరు క్యూ లైన్ లో మీకు వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారండి. అన్ని మంచిగా ఉన్నాయి, బాగున్నాయి. వాటర్ కూడా బాగానే ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది దర్శనం? దర్శనం చాలా ఫ్రీగా అయింది. ఇంతకుముందు ఎప్పుడు లేనట్టు
లేనట్టుగా ఈ సంవత్సరం చాలా బాగుంది, ఇంతకుముందు ఎప్పుడు లేనట్టు. అలాగే మధ్యలో కూడా వాటర్ బాటిలే కాదు, మజ్జిగ ప్యాకెట్లే కాదు, అలాగే పాలే కాదు, చిన్నపిల్లలకి ఇబ్బంది లేకుండా కానీ అన్ని కూడా మధ్య మధ్యలో ఫ్యాన్లు పెట్టడం అన్ని కూడా చాలా ఫ్రీగా ఉంది. దర్శనం కూడా మొత్తం ఫ్రీగా దర్శనం అనేది బాగా, అధికారులు కానీ పోలీసులు కానీ అసలు ఎవరి ఇబ్బంది లేదు. అంతగా చాలా కోఆపరేషన్ చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఏ సంవత్సరం కూడా మేము ఇంత విధంగా చూడలేదు. చాలా బాగుంది. అన్న ప్రసాదం, అన్నం కూడా ఇప్పుడు భోజన కార్యక్రమం కూడా చాలా బాగా ఈ బఫే చేసుకుని ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా నిర్వహించారు. చాలా బాగుంది. ఫుడ్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. అన్ని కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఇదిగా గవర్నమెంట్ బాగానే చాలా చక్కగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం కానీ ఇంత ఈ విధంగా మొత్తం ఎప్పుడు మేము చూడలేదు. చాలా బాగుంది. చాలా బాగా ఇచ్చేసారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయండి. భోజనం అది అంత సదుపాయాలన్నీ బాగా కుదిరినాయి. ఇన్ని వేల మందికి భోజనాలు అంటే మాటలు కాదు. అమ్మవారి దర్శనం కూడా బాగా జరిగింది. క్యూ లైన్ ఏమైనా ఇబ్బంది పడ్డారా? అలాంటిది ఏమీ లేదండి. అంతా హ్యాపీగా ఉంది. చాలా సంతోషంగా అమ్మవారిని దర్శనం చేసుకుని భోజనం చేసి మరీ వెళ్తున్నాం. ఏర్పాట్లు బాగున్నాయి. మంచినీళ్ళు ఎక్కడికక్కడ మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చారు. పిల్లలతో ఇబ్బంది ఏమీ లేదు. ఈ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు నాయుడు దసరా ఏర్పాట్లు బాగా చేయండి అన్నాడు. అలాంటి ఏర్పాట్లు మీకు కనబడింది అక్కడ? బాగానే జరిగినాయండి. బాగా జరిగినాయి. దర్శనాలు ఉత్తప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా అలాగే దర్శనాలు బాగా జరిగినాయి. భోజనాలు చాలా ఏర్పాట్లు బాగున్నాయి. ఈ రోజు దర్శనం చేసుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. దర్శనం కూడా ఎక్కువ సేపు ఏం పట్టలేదు, తొందరగా అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ వాటర్ బాటిల్స్ ఇచ్చారు, పిల్లలకి పాలు ఇచ్చారు. బాగుంది. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి, అసలు వెళ్ళిపోతా ఉన్నాము ఫాస్ట్ గా. అన్నప్రసాదం ఎలా ఉంది? బాగుందండి, తినేసే వస్తున్నాము. దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. 1 అవర్ లో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారా? కంటిన్యూస్ ఫ్లో ఉంది. క్యూ లైన్ లో చిన్న పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇబ్బంది పడ్డారా? వాటర్ ఫెసిలిటీ అంతా బాగానే ఉంది. ఈసారి కొంచెం బాగానే ఉంది. అంటే ఇప్పుడు అన్నప్రసాదం కానీ లడ్డూలు కానీ అవన్నీ అన్నీ ఒక పర్టికులర్ ఆర్డర్ లో పర్ఫెక్ట్ మెన్షన్, ఎక్కడ ఆగడం ఏం లేదు. కంటిన్యూస్ ఫ్లోగా చాలా బాగుంది. ఒక 1 అవర్ లోపే అయిపోయింది దర్శనం. మేము చూస్తున్నారు, ఎక్కడైనా వాలంటీర్స్ ఉన్నారు. చాలా బాగానే ఉంది. అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు. అందరు యాక్సెస్ ఉన్నారు. పోలీసులు కూడా చాలా మంది ఉన్నారు. లిటరల్ గా విజయవాడ పోలీస్ అంతా ఇక్కడే ఉన్నట్టుంది. ఎంత బాగా ఉన్నది? చాలా బాగుంది. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా జరిగింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగా చేశారు. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ అన్ని మంచి సేఫ్టీగా బాగానే ఉంది. ఏమైనా ఇబ్బంది పడ్డారు క్యూ లైన్? లేదండి. మజ్జిగ కానీ వాటర్ బాటిల్ కానీ ఇస్తున్నారు? అన్ని ఇస్తున్నారు. అన్నప్రసాదం అవన్నీ బాగా దొరుకుతాయి? అన్ని బాగానే జరిగింది. అన్ని బాగా సౌకర్యాలు, క్యూ లైన్ లో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అన్ని బాగున్నాయి. బాగా జరిగింది అయ్యా. క్యూ లైన్ లో ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, బాగానే ఉంది. మజ్జిగ ఇచ్చారు, పాలు ఇచ్చారు, లైన్ లో బాగానే జరిగింది. ఏర్పాట్లు బాగానే ఉన్నాయి అయ్యా. అన్నప్రసాదం చేసావా? భోజనం చేసావా? ఎలా ఉంది భోజనం? బాగానే ఉంది. ఏమేమి పెట్టారు? టమాటా పచ్చడి, పప్పు, క్యాబేజీ కూర, సాంబారు, మజ్జిగ. సంతోషం. దర్శనం ఎలా జరిగిందా? 1 గంటలో అయిపోయింది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అన్ని బాగున్నాయండి. క్యూ లైన్ లో ఏమైనా ఇబ్బంది పడ్డారు? క్యూ లైన్ లో ఏమి ఇబ్బంది పడలేదు. అన్ని బటర్ మిల్క్ కానీ వాటర్ కానీ అన్ని ఇట్లా ఇంకా పెట్టినారు. అంతా బాగానే ఉంది.